శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 194 అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో పరాశరుని యొక్క ఉత్పత్తి, వ్యాస మహర్షి యొక్క తండ్రి అయినటువంటి పరాశర మహర్షి, ఆయన యొక్క జననం, ఆయన ఎలా జన్మించారు, జన్మించిన తర్వాత తన తండ్రి యొక్క మరణానికి కారకుడైనటువంటి వాళ్ళని సంహరించడానికి, లోకాలని దహింపచేసేటువంటి శక్తితో ఎలా ఉద్యుక్తుడయ్యాడు, అంతటి కోపాన్ని, క్రోధాన్ని, ఆవేశాన్ని తాతగారైనటువంటి వశిష్ఠుల వారు ఎలా తగ్గించారు, ఏ ఆఖ్యానాన్ని చెప్పి తగ్గిస్తున్నారు అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం ప్రవచనం ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం అన్నట్టుగా, వ్యాసుడు ఎవరయ్యా అంటే వశిష్ఠుని యొక్క మనవడు, ముని మనవడు. నప్తారం అంటే ముని మనవడు. శక్తే పౌత్రం, శక్తి యొక్క పౌత్రుడు, పుత్రస్య పుత్ర పౌత్ర. పరాశర ఆత్మజం, పరాశరుని యొక్క కుమారుడు వ్యాసముడు. ఇక్కడ ఆ వరుసలో చెప్పినటువంటి వశిష్ఠుని కుమారుడు శక్తి మరణించాడు. శక్తి యొక్క భార్య అదృశ్యంతి అనేటువంటి ఆవిడ గర్భవతిగా ఉన్నది. ఆ గర్భవతిగా ఉన్నటువంటి ఆవిడ ఇప్పుడు పిల్లవాడిని ప్రసవించడం జరిగింది. ఆయనే పరాశరుడు. పరాశరోత్పత్తి అనేటువంటి కథనాన్ని ఈ అధ్యాయంలో చెప్తున్నారు వ్యాసుడు వారు. అందుకే అంతేకాకుండా పితరం కల్మాషపాద భక్షితం జ్ఞాత్వా క్రుద్ధేన పరాశరేణ లోక వినాశాయ యతనం. తన తండ్రి అయినటువంటి శక్తిని ఈ కల్మాషపాదుడు భక్షించాడు, రాక్షసాంశతో తినేశాడు, సంహరించాడు అనేటువంటిది జ్ఞాత్వా తెలుసుకుని కోపంతో పరాశరుడు చిన్న వయసులోనే తన యొక్క దివ్య తేజస్సుతో లోక వినాశాయ యతనం, సమస్త లోకాలని నాశనం చేయడానికి ప్రయత్నించాడు పరాశరుడు. వెంటనే ఈయన యొక్క ఆవేశాన్ని తెలుసుకున్న తాతగారు వశిష్ఠుల వారు ఒక ఆఖ్యానాన్ని చెప్పి శాంతింపజేస్తున్నారు. ఆఖ్యానం ఏంటంటే, ఇక్కడ కర్తవీర్యార్జున అని పడింది, అక్కడ కృతవీర్యార్జున ఉండాలి. కృతవీర్యార్జున వంశ్యై క్షత్రియై ధనార్థం భృగువంశ్యానాం బ్రాహ్మణానాం హననం. కృతవీర్యార్జునుడు అనేటువంటి మహారాజు భృగువంశీయుల బ్రాహ్మణులందరికీ విపరీతమైనటువంటి దానాలు చేసి స్వర్గస్థుడయ్యాడు. కానీ వాళ్లే, ఆ వంశంలో మహారాజులే ధనం కావలసి వచ్చి తర్వాత మళ్ళీ భృగువంశీయ బ్రాహ్మణుల్ని యాచించడం జరిగింది. వాళ్ళకి కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వక దాచుకున్నారు. వీళ్ళు ఇట్లా దాచుకున్నారనే నెపంతో ఆ క్షత్రియులు కాస్త భృగువంశీయులందరినీ ఊచకొతకు వచ్చారు, సంహరించేశారు బ్రాహ్మణులను. క్షత్రియ భీత్య కయాచిత్ బ్రాహ్మణ్య ఊరౌ గర్భం ధృతం హంతుం క్షత్రియాణం ఉద్యమ. మొత్తం వాళ్ళ వంశం నాశనం అయిపోతుంటే ఒక ఆవిడ మాత్రం వంశాన్ని కాపాడుకోవటం కోసం ఒక్క పిల్లవాడిని తన తొడలో దాచుకున్నది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ పిల్లవాడి వలన ఈ రాజులు ఏమయ్యారు అనేటువంటిది ఈ ఆఖ్యానం చెప్తున్నారు. ఇక్కడ వశిష్ఠుడు తన మనవడైనటువంటి పరాశరుడి యొక్క కోపాన్ని తగ్గించేటువంటి ఒక అంశం. అంటే అక్కడ వశిష్ఠుల వారు తన పుత్రుడి మరణానికి 100 మంది పుత్రులు మరణించినా కూడా ఆ మరణానికి కారకుడైనటువంటి కల్మాషపాదుడిని కూడా ఏమీ చేయకుండా కల్మాషపాదుడికి ఉన్న శాపాన్ని కూడా తగ్గించి శాంత చిత్తులతో వచ్చారు. అంటే క్షమాగుణం ఎంత గొప్పది అనేటువంటిది ఈ కథలలో మనం తెలుసుకోవలసిన అంశం. క్షమాగుణం.
అంతేకాకుండా కల్మాషపాదుడికి సంతానాన్ని కలిగించాడు వశిష్ఠుడు. అది గత పాఠంలో మనం చెప్పుకున్నాం. తన పిల్లలు మరణించినా కూడా కల్మాషపాదుడి యొక్క సంతానాన్ని కలగటానికి కారకుడయ్యాడు వశిష్ఠుడు. ఇప్పుడు కూడా ఆ కల్మాషపాదుడిని సంహరిస్తానని ఉద్యుక్తులవుతుంటే పరాశరుణ్ణి శాంతపరుస్తున్నాడు. క్షమాగుణం, శాంతగుణం చాలా గొప్పవి నాయన, వాటిని ఆచరించు అని చెప్పి గొప్ప గుణాల రెండు కూడా. ఇక్కడ గంధర్వుడు ఇవన్నీ కూడా అర్జునుడికి చెప్తూ ఆశ్రమస్థాతత పుత్రం అదృశ్యంతి వ్యజాయత శక్తే కులకరం రాజన్ ద్వితీయమివ శక్తినం. ఆశ్రమస్థా తతః పుత్రం అదృశ్యంతి వ్యజాయత శక్తే కులకరం రాజన్ ద్వితీయమివ శక్తినం. ఇక ఇక్కడ వశిష్ఠ వారి ఆశ్రమంలో జరుగుతున్న సన్నివేశాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. స్థా అనే పదానికి అర్థం ఉన్నటువంటి, ఆశ్రమంలో ఉన్నటువంటి. ఇక్కడ వశిష్ఠుల వారు అలాగే కోడలు అదృశ్యంతి. అదృశ్యంతి పుత్రం వ్యజాయత. వ్యజాయత అంటే జన్మింపజేస్తుంది. అదృశ్యంతికి పుత్రుడు కలిగాడు. ఎవరికి? శక్తేహ కులకరం రాజన్. శక్తి యొక్క వంశాన్ని వృద్ధి చేసేటువంటి పిల్లవాడు, వశిష్ఠుని యొక్క వంశాన్ని వృద్ధి చేసే పిల్లవాడు కులకరం అంటే కులోద్ధారకుడైనటువంటి రాకుమారుడు. ద్వితీయమివ శక్తినం. రెండవ శక్తి మహానుభావుడిలాగా, శక్తి మహర్షిలాగా ఉన్నాడు. ద్వితీయం శక్తిం ఇవ. అలా ఉన్నాడు ఆ పిల్లవాడు. 12 సంవత్సరాలు గర్భంలో ఉన్నాడు. అంతేకాకుండా వేదాలని షడంగాలతో పాటుగా అధ్యయనం గర్భంలోనే చేసినటువంటి వాడు ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడికి తాతగారైనటువంటి వశిష్ఠుల వారు దగ్గర ఉండి జాత కర్మాదికాస్తస్య క్రియా సముని సత్తమ. జాతకర్మాదికాస్తస్య, తస్య అంటే అతని యొక్క, జాతకర్మాది ఏవైతే సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాలన్నీ కూడా క్రియా స మునిసత్తమ. మునిసత్తముడైనటువంటి వశిష్ఠుడే పౌత్రస్య భరత శ్రేష్ఠ చకార భగవాన్ స్వయం. స్వయంగా వశిష్ఠుడే దగ్గరుండి పౌత్రుడికి ఇవన్నీ చేశాడు, మనవడికి అన్ని దగ్గరుండి చేశాడు. అయితే అతనికి పేరేం పెట్టాలి మరి? నామకరణంలో పేరేం పెట్టాలి? పరాసు సయతస్తేన వశిష్ఠ స్థాపితో ముని గర్భస్థేన తతో లోకే పరాశర ఇది స్మృత. ఇతడికి పరాశరుడు అనేటువంటి పేరు పెట్టబడింది. ఎందుకని పరాశరుడు? ఏమిటి దానికి అర్థము? మనకి సంస్కృతంలో పేర్లకి అత్యద్భుతమైనటువంటి అర్థాలు ఉంటూ ఉంటాయి. పరాశు సహ యతః తేన, ఎవరి చేతైతే మరణించబోతున్నటువంటి వాడు కూడా తన బుద్ధిని మార్చుకుని మళ్ళీ తిరిగి హాయిగా జీవిద్దామని మనసు మార్చుకున్నాడో, ఎవరి చేతైతే అతడు పరాశరుడు అయ్యాడు. ఇక్కడ వశిష్ఠ మహర్షి మరణిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, గత పాఠంలో మనం చెప్పుకున్నాం. కానీ ఎవరి వల్ల? నాకు మనవడు జన్మించబోతున్నాడు అనేటువంటి ఒక్క కారణంతో మరణిద్దామనుకున్నటువంటి ఆ వశిష్ఠ మహర్షి తన ఆలోచనని మార్చుకుని, బుద్ధిని మార్చుకుని మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చేశాడు. పరాశు ఈ పదాన్ని విడతీస్తే పర ఆశు, అసు, పరా ప్లస్ అసు. అసు అనే పదానికి అర్థం అసువులు అంటారు. అసువులు అంటే ప్రాణములు. పర అంటే పైలోకము, ఊర్ధ్వలోకము. పర అంటే దూరంగా వెళ్ళిపోవడం. ఇహ పరలోకాలు అంటారు. ఇహలోకం అంటే ఈ లోకం, పరలోకం అంటే పైలోకం, ఊర్ధ్వలోకాలు. అంటే ప్రాణాలు వదిలిపెట్టి పరలోకానికి సంచరిద్దాం అనుకుంటున్నటువంటి వాడిని పరాసు అంటారు. ఎవరయ్యా అంటే వశిష్ఠుడు. అలా ఇక్కడ నేను మరణించొద్దు అనుకున్నటువంటి ఆ వశిష్ఠుని యొక్క మనసు మార్చి యతః యతః సహా యతః, అలా ప్రయత్నించినటువంటి వశిష్ఠుడు తేన, ఎవరి చేతైతే, తేన అంటే అతని చేత, ఎవరి చేతైతే ఆయన మనసు మార్చబడిందో అతడు పరాశరుడు. ఎవరి అంటే గర్భస్థేన తతో అన్నాడు. తేన గర్భస్థేన, ఆ చిన్న పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడే ఈ మహానుభావుడి యొక్క బుద్ధిని మార్చాడు, వశిష్ఠుని బుద్ధిని మార్చినటువంటి. కాబట్టి తతో లోకే, అందువల్ల లోకంలో ఆ పిల్లవాడిని పరాశర ఇది స్మృత, పరాశరుడు అనేటువంటి పేరు గణించినటువంటి వాడయ్యాడు. పరాశరుడు అంటే మరణిద్దాం అనుకున్నటువంటి వారి బుద్ధిని మార్చగలిగినటువంటి వాడు. పరా అశుహు, అశవ అంటే ప్రాణాలు, పంచ ప్రాణాలు.
అమన్యత సధర్మాత్మ వశిష్టం పితరం ముని. అమన్యత సధర్మాత్మ వశిష్టం పితరం ముని. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఎదురుకుండా కనిపించినటువంటి వశిష్ఠ మహర్షిని పితరం అమన్యత, తండ్రిగా భావించాడు. ఎదురుగుండా కనిపించిన వశిష్ఠ మహర్షిని తన తండ్రిగా భావించాడు, ధర్మాత్ముడైనటువంటి ఆ పెద్ద ఆయన. జన్మ ప్రభృతి తస్మింస్తు పితరీవాన్వర్తత. జన్మ ప్రభృతి, పుట్టిన క్షణం నుంచి తండ్రిగానే భావిస్తూ, తండ్రి అని పిలుస్తూనే, సంబోధన చేస్తూనే వచ్చాడు ఈ పిల్లవాడు. సతాత ఇతి విప్రర్షిం వశిష్టం ప్రత్యభాషత. తాత ఇది విప్రర్షిం, ఆ వశిష్ఠుణ్ణి, విప్రర్షిం వశిష్టం, బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠ మహర్షిని తాత ఇది, తాత అంటే నాయన, 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 తండ్రి, తండ్రి అని ప్రత్యభాషత, సంబోధిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. తల్లి దగ్గర కూడా అన్నాడు చాలా సందర్భాల్లో. అమ్మ, నాన్న ఉన్నారా, అక్కడ ఉన్నారా, నాన్న భోజనం చేశారా, ఈ విధంగా వశిష్ఠ వారి తాతయ్య అయినటువంటి ఆయన్ని నాన్న అని సంబోధించడం మొదలుపెట్టాడు. మాతు సమక్షం కౌంతేయ అదృశ్యంత్యా పరంతప. అదృశ్యంతి అంటే తల్లి పేరు. తల్లి అయినటువంటి మాతు అదృశ్యంత్యా సమక్షం, సమక్షం అంటే ఎదురుకుండా కూడా, తల్లి సమీపంలో కూడా చాలా సందర్భాలలో తాతగారైన వశిష్ఠుణ్ణి తండ్రి అని సంబోధించడం జరిగింది. దాంతో తల్లి చాలా బాధపడింది, విచారించింది. ఎందుకంటే ఆవిడ యొక్క భర్త గుర్తు వచ్చి, శక్తి మహర్షి యొక్క ఆ గొప్పతనాలు, ఆ మహర్షి యొక్క శక్తులన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడింది, ఆయన ఇప్పుడు లేరని. తాతేతి పరిపూర్ణార్థం తస్య తన్మధురం వచః అదృశ్యంత్యశ్రుపూర్ణాక్షి శృణ్వతి తమువాచః. మధురమైనటువంటి వచనాలతో తాతయ్య గారిని తాతేతి, తాత తాత అని పిలవటం చూసి, అదృశ్యంత్యశ్రుపూర్ణాక్షి, అశ్రుపూర్ణమైనటువంటి నయనములతో, కన్నీళ్లతో నిండినటువంటి నేత్రాలతో తల్లి అయినటువంటి అదృశ్యంతి శృణ్వతి తమువాచ, ఆ మాట విని, చాలా సందర్భాల్లో అతని నోటి వెంట ఆ సంబోధన విని, తమువాచ, తం ఉవాచ, అతనితో ఈ విధంగా చెప్పింది. మా తాత తాత తాతేతి బ్రూహ్యేనం పితరం పితుః రక్షసా భక్షితస్తాత తవ తాతో వనాంతరే. మా తాత, ఆయన తాత కాదయ్యా, నీ తండ్రిగా. తాత అంటే తండ్రి అని అర్థం. తాత అంటే తండ్రి. మా తాత, అతడు నీ తండ్రి కాదు, మరెవరు? తాత తాతేతి, తండ్రికే తండ్రి. నీ తండ్రి ఎవరో ఆ తండ్రికి తండ్రి ఆయన. తాత తాతేతి బ్రూహ్యేనం పితరం పితుః. అలాగే పితరం పితుః, తండ్రికే తండ్రి అనొచ్చు, తాతేతి తాత, అలాగే అనొచ్చు. మరి నా తండ్రి ఏమయ్యాడమ్మా అని అడగంగానే, రక్షసా భక్షితస్తాత తవ తాతో వనాంతరే. అరణ్యంలో ఉన్నటువంటి నీ తండ్రిని ఒక రాక్షసుడు భక్షించాడయ్యా. తవ తాత, నీ తండ్రిని, నీ తండ్రి ఒక రాక్షసుడి చేత భక్షించబడ్డాడు అనేటప్పటికీ చాలా బాధపడ్డాడు ఈ పిల్లవాడు. మన్యసేయంతు తాతేతి నైష తాతస్తవానగా. నువ్వు ఎవరినైతే తాత అని మన్యసే భావిస్తున్నావో, నా ఏష తాత తవ, ఇతడు నీ తాత కాదు, మరెవరు? ఆర్య ఏష పితాతస్య పితుస్తవ యశస్వినః. ఆర్య ఏష పితాతస్య, నీ తండ్రి యొక్క తండ్రి ఈయన, కాబట్టి నీకు తాతగారు అవుతారయ్యా అని చెప్పారు. తల్లి చెప్పేటప్పటికి, స ఏవ ముక్తో దుఃఖార్తః సత్యవాగృషి సత్తమః సర్వలోక వినాశాయ మతిం చక్రే మహామనః. ఏవముక్తః, ఈ విధంగా చెప్పినటువంటి తల్లి మాటలు విని, సహా దుఃఖార్తః, ఆ పిల్లవాడు దుఃఖంతో, అమితమైనటువంటి దుఃఖార్తితో, సత్యవాగ్ ఋషిసత్తమః, ఋషిసత్తముడైనటువంటి ఆ పరాశరుడు చిన్నపిల్లవాడే అప్పటికి, సద్యోగర్భం వాళ్ళందరి కూడా అత్యద్భుతమైనటువంటి పరాక్రమంతో పెరిగి పెద్దవాళ్ళై గర్భంలో ఉన్నప్పుడే వేదాలు వేదాంగాలు నేర్చుకున్నాడంటే ఇంకా ఎట్లాంటి వాడు చెప్పండి. సత్యవాక్ అన్నారు అందుకే మొట్టమొదటిలో, అంటే అన్నది జరిగి తీరుతుంది. సర్వలోక వినాశాయ మతిం చక్రే మహామనః. సమస్త లోకాలని విధ్వంసం చేయడానికి, ఇలాంటి రాక్షసుల్ని సంహారం చేయడం కోసం అని చెప్పి ఆలోచన చేసుకున్నాడు. మతిం చక్రే, ఆలోచించుకున్నాడు.
తం తథా నిశ్చితాత్మానం సమహాత్మ మహాతపాహ. ఈ విధంగా నిశ్చయించుకున్నాడని మహాతపుడైనటువంటి వశిష్ఠ మహర్షి తన దివ్య దృష్టితోనూ పిల్లవాడి చేష్టలతోనూ తెలుసుకున్నాడు. ఋషిర్బ్రహ్మ విదాం శ్రేష్ఠో, ఇక్కడ శ్రేష్ఠో పడింది, శ్రేష్ఠో అని ఉండాలి. బ్రహ్మ విదాం శ్రేష్ఠ ఋషి, బ్రహ్మవేత్తలలో గొప్పవాడైనటువంటి వశిష్ఠ మహర్షి. ఎవరది? మైత్రా వరుణిరంత్యధీ. మైత్రా వరుణి అన్నారు. ఎప్పుడు కూడా వశిష్ఠుడు అని వాడతారు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకో ఈ పదం వాడతారు. మైత్రా వరుణి అంత్యధీ. మైత్రావరుణి అనే పదానికి అర్థం ఏంటంటే మిత్ర అనే ఋషికి, వరుణి అనేటువంటి దంపతులకి, మిత్ర వరుణి అనే దంపతులకి పుట్టినటువంటి వాడు వశిష్ఠుడు. మైత్రావరుణి అని పిలువబడతాడు. అట్లాంటి ఆయన ఈ ఆవేశపడుతున్నటువంటి పిల్లవాడిని కాస్త శాంతింపచేయటం కోసం అని చెప్పి వశిష్ఠో వారయామాస హేతునా ఏన తచ్ఛృణు. ఏ కారణం చేతైతే ఆ పిల్లవాడిని వారయామాస నివారించాడో ఆ కారణం చెప్తా విను అర్జున అంటూ గంధర్వుడు చెప్పడం మొదలు పెడతాడు. హేతు అంటే కారణం. ఏ కారణంతో ఆ పిల్లవాడిని శాంతపరిచాడో, ఏ కథతో ఆ పిల్లవాడిని శాంతపరిచాడో ఆ కథ నీకు చెప్తాను. శృణు తచ్ఛృణు, విను నాయన అర్జున. ఏమిటా కథ అంటే గంధర్వుడు అర్జునుడికి చెప్తున్నాడు. వశిష్ఠవువాచ, ఈ విధంగా వశిష్ఠుడు చెప్తున్నట్ట. ఎవరికంటే పరాశరుడి. కృతవీర్య ఇతి ఖ్యాతో బభూవ పృథివీపతి, యాజ్ఞో వేద విదాం లోకే భృగూణాం పార్థివ ఋషభః. పార్థివ ఋషభః, పార్థివ అంటే రాజు, రాజులలో గొప్పవాడైనటువంటి వాడు, పృథ్వీపతి భూమిని పరిపాలించేటువంటి మహారాజు, ప్రఖ్యాతి గణించినటువంటి మహారాజు, ఒకానొక రాజు. అతని పేరు కృతవీర్య అనేటువంటి రాజు ఉండేవాడు. కృతవీర్య ఇతి ఖ్యాత, ఖ్యాత అంటే ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, బభూవ ఉండేవాడు. యాజ్ఞో వేద విదాం లోకే, వేద విదాం యాజ్ఞ అన్నారు. అంటే వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులకు అందరికీ కూడా యజమానిగా వ్యవహరించేవాడు. యజమాని అంటే యజ్ఞం చేయటానికి కావలసిన ధన సముదాయాన్ని, ద్రవ్యాన్ని చక్కగా సమీకరించి యజ్ఞ ఫలితాన్ని పొందేటువంటి వాడు యజమాని ఎప్పుడు కూడా. అంటే బ్రాహ్మణుల్ని సంతృప్తిపరిచి యజ్ఞయాగాదులన్నీ కూడా తృప్తిగా చేయించి సమస్త లోక కళ్యాణానికి కారకుడైనటువంటి వాడు యజమాని. యాజ్య అని పిలువబడతాడు. వేద విదాం లోకే భృగూణాం పార్థివర్షభ. ఈ మహారాజు ఎవరికి యజమాని అంటే, ఏ బ్రాహ్మణులకి యజమాని అంటే భృగూణాం అని పేరు పెట్టారు. భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో పెద్ద సమూహం అది. అటువంటి భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణోత్తములు ఏ యాగం చేసినా సరే ఈయనే యజమాని. భృగూణాం అని బహువచనం పెట్టారు. భృగువంశీయుల యొక్క యజమాని ఈ మహారాజు. నిన్న కూడా మనం ఒక పాఠంలో చెప్పుకున్నాం. విశ్వామిత్రుడు ఈ కల్మాషపాదుడిని యజమానిగా చేసుకోవడానికి వస్తాడు, కానీ కల్మాషపాదుడిలో రాక్షసుడు ఆవహించాడని వెళ్ళిపోతాడు. అది అట్లా యజ్ఞం చేయాలంటే ఒక యజమానిని చూసుకోవాలి. ఇప్పటికీ కూడా ఉంది ఆ ఆచారం, ఎప్పటికీ ఉంటుంది. సతాన్ అగ్రభుజస్తాత ధాన్యేన చ ధనేన చ. అట్లా అనేక మంది బ్రాహ్మణుల చేత ఈ భృగువంశీయులు ఈయన్ని యజమానిగా చేసుకుని ఎన్నో యాగాలు చేశారు. యాగాలు చేసినటువంటి ఆ బ్రాహ్మణులకి సహా ఈ కృతవీర్యుడు అగ్రభుజ తాత ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప దానాలతో, ధనధాన్యములతో తృప్తిపరిచాడు. ఆ బ్రాహ్మణులందరినీ అపారమైన అంతులేని సంపదని కానుకలుగా ఇచ్చి పారేశాడు. సోమరసాన్ని కూడా తాగాడు. సోమాంతే తర్పయామాస విపులేన విషాంపతి. ఆ మహారాజు దేవేంద్రుడు తాగేటువంటి సోమరసం కూడా ఆయన స్వీకరించి పవిత్రుడయ్యాడు. చివరికి మహారాజు మరణించి స్వర్గస్థుడయ్యాడు. స్వర్గలోకంలో హాయిగా సుఖాలు పొందాడు. తస్మిన్ నృపతి శార్దూలే స్వర్యాతే అథ కథంచన. స్వర్యాతే అనే పదానికి అర్థం ఏంటంటే స్వర్గలోక యాతే అని అర్థం. స్వర్గలోకానికి వెళ్ళగా, స్వర్గలోక గతే సతి అని అర్థం. ఆ మహారాజు అలా పరిపాలించాడు. చక్కగా అందరికి దానాలు ధర్మాలు ఇచ్చాడు. చక్కటి పుణ్యాన్ని ఆర్జించాడు. స్వర్గలోకానికి వెళ్ళాడు హాయిగా. తస్మిన్ నృపతి శార్దూలే స్వర్యాతే కథంచన, ఒకప్పుడు అని అర్థం. స్వర్గలోకానికి వెళ్ళిన కొంతకాలానికి
ఈ రాజ్యంలో సంక్షోభం కలిగి చివరికి ధనధాన్యాలకి కొంచెం కరువు కాటకాల్లాగా వచ్చాయి. అంటే రాజ్యంలో ధనాగారము ద్రవ్యం అంతా కూడా నశించిపోయింది. బభూవ తత్కులేయానాం ద్రవ్య కార్యముపస్థితం. కాబట్టి ద్రవ్యం సమీకరించవలసి వచ్చింది తర్వాత రాజులు. ఈయన వంశంలో తర్వాత ఎవరైతే పరిపాలించారో ఆ రాజులు తత్కులేయానాం అన్నారు. అంటే ఆ వంశంలో వారు ద్రవ్య కార్యముపస్థితం, ద్రవ్యాన్ని సమీకరించవలసిన అగత్యం పట్టింది. మరి యుద్ధాలు చేయించి చక్కగా సమీకరించవచ్చు, వాళ్ళకి ఆ స్థాయి ఉందో లేదో, మరి ద్రవ్యం కావాల్సి వచ్చింది అత్యవసరంగా. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు అపారమైనటువంటి సంపదలు కలిగినటువంటి వాళ్ళు భృగువంశీయులే. ఆ భృగువంశీయుల దగ్గర అమితమైనటువంటి సంపద ఉంది. ఎవరిచ్చిందో కాదు, ఈ మహారాజు ఇచ్చిందే. ఈ మహారాజు ఇచ్చినవి అపారమైన కానుకలన్నీ వాళ్ళ దగ్గర రాసులుగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా రాజుకి అవసరమైనప్పుడు ఎవరి దగ్గరైనా ఉంటే అది గ్రహించవచ్చు. ప్రజల్ని అడిగి తీసుకోవాలి. అది పన్ను రూపంలో కొంత తీసుకుంటారు. అలా కాకుండా అత్యవసరమైన సమయాల్లో అడిగి తీసుకోవచ్చు. అలా అడుగుతున్నారు ఇక్కడ రాజులు. ఎవరినంటే భృగువంశీయులు. భృగూణాం తు ధనం జ్ఞాత్వా రాజానః సర్వ ఏవ తే. సర్వం ధనం భృగువంశీయుల దగ్గర ఉందనేటువంటి విషయం జ్ఞాత్వా తెలుసుకుని ఆ మహారాజులు యాచిష్ణవో అభిజగ్ముస్తాం తతో భార్గవ సత్తమాన్ ఆ భృగువంశంలో పుట్టిన మహర్షులని ధనం యాచించారు. రాజులు ధనం యాచించారు. అయ్యా, మాకు ధనం అవసరంగా ఉంది, రాజ్య పరిపాలన చేయాలంటే, ప్రజలను పరిపాలించాలంటే ధనం కావాలి అని చెప్పి బ్రాహ్మణులే యాచించారు అక్కడ. కానీ ఇలా రాజులు వచ్చి అడుగుతున్నారనే నెపంతో ధనం అవసరం, వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబానికి యజ్ఞాలకి చాలా అవసరం అవుతుంటాయి. ఒక్కో యజ్ఞం చేయాలంటే లక్షల కోట్ల ధనం అవసరం అవుతుంది ఈనాటి కాలంలో కూడా. అందువల్ల వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని ముందు కొంత భూమిలో పెట్టేసుకున్నారు. కొంతమంది ఏమన్నా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కొంతమంది ఏమన్నా రాజులకు ఏమిస్తాం అని చెప్పి వేరే బ్రాహ్మణుల దగ్గర అట్టి పెట్టుకున్నారు. అవన్నీ వర్ణిస్తున్నారు ఇక్కడ. భూమౌతు నిదదుహు అంటే పాతి తవ్వి గుంట చేసి ఆ భూమిలో నిధి నిక్షేపాలు దాచిపెట్టడం. భూమౌతు నిదదుహు కేచిత్ భృగవో ధనం అక్షయమైనటువంటి ధనం, అంతులేనటువంటి ధనాన్ని భూమిలో నిక్షేపించారు కొంతమంది భృగువంశీ. కొంతమంది ఏమన్నా ఇచ్చేశారు. దదుహు కేచిత్ ద్విజాతిభ్యో. ఎవరికి ఇచ్చారంటే ద్విజాతిభ్య అంటే బ్రాహ్మణులు. కొంతమంది బ్రాహ్మణులకి దానం చేశారట. ఇదిగో ఈ ధనం మీ దగ్గర పెట్టుకోండి, మీరు వాడుకోండి అని దానం చేశారు వీళ్ళు. కానీ జ్ఞాత్వా క్షత్రియతో భయం. కొంతమంది క్షత్రియులకు భయపడి బ్రాహ్మణులకు ఇచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, ఈ క్షత్రియులకు భయపడి కొంతమంది ఇచ్చి దానం చేసి వాళ్ళకి ఉన్న డబ్బంతా అడిగిన రాజుకి ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. బృహవస్తు దదుహు. బృహవస్తు అనే పదానికి అర్థం అట్లా భార్గవులే. భార్గవులు చాలా మంది. దదుహు కేచిత్తేషాం విత్తం యథేప్సితం విత్తం దదుహు. హాయిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం కొంతమంది హాయిగా ఇచ్చేశారు. ప్రజలకు వినియోగించేది, రాజ్యానికి వినియోగించేది కదా, రాజులకు ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేశారు. ఒకసారి ఇచ్చింది మరలా తిరిగి తీసుకోవటమే తప్పు అసలు. అందులోనూ బ్రాహ్మణుల దగ్గర. సరే, వాళ్ళు యజ్ఞానికి కావాల్సిన వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు ఉంచుకున్నారు, కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక పెద్ద అపకారం జరిగింది. ఏమిటంటే, రాజులు తీసుకుని వెళ్ళారు, కానీ కొంతకాలానికి వీళ్ళు దాచిపెట్టారనే విషయం బయటపడింది. దాంతో భార్గవ వంశీయులందరినీ చంపేశారు. చిన్న పిల్లాన్ని కూడా వదల అందరినీ చంపేశారు. బ్రాహ్మణోత్తముల్ని రాజులు చంపేశారు. అది చెప్తున్నారు. క్షత్రియాణం తదా తాత కారణాంతర దర్శనాత్ తతో మహీతలం తాత క్షత్రియేణ యదృచ్ఛయ. తర్వాత కొంతకాలం అయిన తర్వాత కారణాంతర దర్శనాత్, ఒకానొక కారణంతో వాళ్ళు భూమిని అక్కడ చదును చేయవలసి వచ్చింది మహారాజు. అలా చదును చేస్తూ మహీతలం తాత క్షత్రియేణ యదృచ్ఛయ. అంటే అనుకోకుండా మహీతలం భూమిని తవ్వటం మొదలుపెట్టారు. పక్కన ఇచ్చారు ఖనతాదిగతం అన్నారు. ఖనతము అంటే తవ్వటం. భూమిని తవ్వవలసిన అవసరం వచ్చింది. యజ్ఞం చేయాలంటే భూమిని తవ్వాలి, చదును చేయాలి, చక్కగా ఎత్తుపల్లాలు లేకుండా చూసుకోవాలి. అలా చేస్తున్న సమయంలో ఖనతాదిగతం విత్తం కేనచిత్ భృగువేష్మని. ఒకానొక భృగువేష్మని గృహంలో, వేష్మని అంటే ఇల్లు,
భృగువేశ్మని అంటే భృగువంశీని యొక్క ఇంటిని తవ్వుతూ ఉండగా కొంతమంది చోట్ల విత్తం, ఆ కింద నేల మడుగుల్లో దాచిపెట్టినటువంటి ధనం కాస్త బయటపడింది. ఈ విషయం రాజులందరికీ తెలిసిపోయింది. తద్విత్తం దదృశు సర్వే సమేత క్షత్రియర్షభ. అక్కడ ఉన్నటువంటి క్షత్రియులందరూ దాన్ని గమనించారు. వీళ్ళు దాచిపెట్టారు, మనకి ఇవ్వకుండా, అడిగితే ఇవ్వకుండా దాచిపెట్టారు అనే విషయం పెద్ద నేరంగా పరిగణించి, భృగువంశీయులు చేసిన నేరంగా పరిగణించి మొత్తం సమస్త మంది బ్రాహ్మణుల్ని సంహరించారు. ఇది చాలా తప్పు. అవమన్య తతః క్రోధాత్ భృగుంస్తాం శరణాగతాన్. అవమన్య తతః క్రోధాన్. మనం చాలా అత్యవసరమైన సమయంలో ఈ భృగువంశీయుల్ని శరణాగతాన్, శరణు కోరి యాచించాము, డబ్బుని యాచించాము. అలాంటిది మనకి ఇవ్వకుండా వీళ్ళు దాచుకున్నారని క్రోధాత్, కోపం తెచ్చుకుని ప్రతి బ్రాహ్మణుని కూడా నిజఘ్ను పరమేశ్వాసాహ. నిజఘ్ను అంటే సంహరించరు. పరమేశ్వాసాహ నిజఘ్ను సర్వాంస్తాన్ నిశితై శరై. పదునైనటువంటి బాణాలతో ఎవరిని వదిలిపెట్టకుండా బ్రాహ్మణోత్తములందరినీ సంహరించేశారు ఆ క్షత్రియులు, కృతవీర్యుని యొక్క వంశంలో వాళ్ళు. ఆగర్భాత్ అన్నారు అక్కడ పదం, తర్వాత పదం. ఆగర్భం అంటే గర్భంలో ఉన్న వాళ్ళని కూడా సంహరించేశారు. ఎవరిని, పిల్లల్ని కూడా వదల, గర్భంలో ఉన్న పసి కందుని కూడా వదిలేశారు. అవకృంతం తం చేరు సర్వాం వసుంధరాం. అటువంటి పిల్లవాళ్ళని కూడా సంహరించేటప్పటికీ స్త్రీలు భయపడిపోయి పారిపోయి వసుంధరాం అటు ఇటు చెల్లా చెదరైపోయారు బ్రాహ్మణ స్త్రీలు. తత ఉచ్ఛిద్యమానేషు భృగుష్యేవం భయాత్ తదా. ఈ విధంగా భృగువంశీయులు ఇక వంశమే మొత్తం నాశనమైపోతుందనే భయంతో కొంతమంది ఏం చేశారు, భృగుపత్నులు అంటే భృగువంశీయులైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముల భార్యలు వనాల పట్ల, గిరిల పట్ల, నదుల పట్ల, ఆశ్రమాలకు, తలో ఆశ్రమానికి వెళ్ళిపోయి తలో దిక్కు దాక్కున్నారు. భృగుపత్న్యో గిరిం దుర్గం హిమవంతం ప్రపేదిరే. హిమవత్ పర్వతాల దగ్గర అక్కడ గిరిదుర్గం అంటే కొండ చర్యలను ఆశ్రయించి నివసించే ఒక ప్రాంతం. గిరిదుర్గం అంటే కొండలలో ఉండే నివాసయోగ్యమైన ప్రాంతం. అక్కడికి వెళ్ళారు కొంతమంది భృగుపత్నులు, అక్కడ నివసించారు. దాంట్లో ఒక ఆవిడ మాత్రం సంతానాన్ని వృద్ధి చేసింది. తాసాం అన్యతమ. అన్యతమ అంటే వాళ్ళల్లో విశేషమైనటువంటి స్త్రీ అని అర్థం. ఆ భృగుపత్నుల్లో ఒక ఆవిడ, విశేషమైనటువంటి ఆవిడ అన్యతమ. గర్భం భయాత్ దధ్రే మహోజసం. ఈ క్షత్రియుల మీద ఉన్నటువంటి భయంతో గర్భాన్ని, కడుపులో దాల్చినటువంటి గర్భాన్ని, తన భర్త యొక్క వీర్యాన్ని భయాత్, రాజుల భయంతో, దధ్రే మహోజసం. ఎక్కడ ధరించింది అంటే గర్భంలో ధరించాల. ఊరు నైకేన వాభోరూర్ భర్తు కుల వివృద్ధయే. భర్త యొక్క కులాన్ని వృద్ధి చేయడం కోసం, తన యొక్క వంశాన్ని, భృగు వంశాన్ని వృద్ధి చేయడం కోసం అని చెప్పి ఊరు, ఊరు అనే పదానికంటే తొడభాగం, తొడ లోపల ఆ వీర్యకణాన్ని, ఆ పిల్లవాడిని, పసికందుని లోపల దాచుకుని, పుట్టబోతున్నటువంటి పసికందుని ఆ లోపలే పెట్టుకుని చాలా నెలలు అలాగే ధరించింది. తం ఉపలభ్యాసు బ్రాహ్మణ్యేకా భయార్ధిత. భయార్ధిత అంటే క్షత్రియుల మీద ఉన్నటువంటి భయంతో ఒకానొక బ్రాహ్మణి ఈ విధంగా చేసింది. తన యొక్క గర్భాన్ని తన ఊరు భాగంలో దాచుకోవడం జరిగింది. దేనికోసం అంటే భర్తు వివృద్ధయే కుల వివృద్ధయే. భర్తకి హితం చేయడం కోసం, వంశాన్ని వృద్ధి చేయడం కోసం చేసింది. వంశం నాశనం అయిపోతుంది ఇక్కడ. కానీ ఒక బ్రాహ్మణ స్త్రీ ఈ విషయాన్ని తెలుసుకుని రాజులకి చెప్పడం కూడా జరిగింది. ఈ లోపల ఈ పిల్లవాడు ఎన్నో నెలలు అక్కడ లోపల దివ్యమైనటువంటి తేజస్సుతో పెరుగుతున్నాడు. తం గర్భం గత్వా వై కథయామాస క్షత్రియాణాం ఉపహ్వరే తతస్తే క్షత్రియా జగ్ముస్తం గర్భం హంతుముద్యత. ఇలా ఒక అమ్మాయి, ఒక బ్రాహ్మణ స్త్రీ తన తొడ భాగంలో పిల్లవాడిని పెంచుతున్నదనే బ్రాహ్మణ్యేకా భయార్జిత. క్షత్రియుల మీద ఉండేటువంటి భయంతో, అమ్మో తర్వాత మనల్ని కూడా బతకనివ్వరేమో అనే భయంతో ఒక స్త్రీ బయటకు చెప్పేసింది. గత్వా, ఎక్కడికి వెళ్ళి మరి, క్షత్రియుల దగ్గరికి వెళ్ళి మరి, కథయామాస క్షత్రియాణాం ఉపహ్వరే, క్షత్రియులకి ఈ విషయం చెప్పడం కూడా జరిగింది. క్షత్రియులు వచ్చారు. క్షత్రియా జగ్ముస్తం గర్భం హంతుముద్యత. హంతుం అంటే చంపడానికి. ఉద్యతా ప్రయత్నించారు.
ఎప్పుడైతే రాజులు తెలుసుకున్నారో ఆ గర్భాన్ని కూడా చంపడం కోసం అని చెప్పేసి వాళ్ళు హిమాలయ ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్నటువంటి గిరిదుర్గ ప్రదేశానికి వచ్చారు. చూస్తే దదృశుర్బ్రాహ్మణీం తేథ దీప్యమానాం స్వతేజసా అధగర్భ అధగర్భః సభిత్వోరుం బ్రాహ్మణ్యా నిర్జగామ. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తన తేజస్సుతో మొత్తం ఆ గిరిదుర్గాన్నంతా ప్రకాశింపజేస్తున్నటువంటి బ్రాహ్మణిని చూశారట. బ్రాహ్మణి అంటే స్త్రీ. ఆ భృగువంశంలో ఆ పిల్లవాడిని పెంచినటువంటి బ్రాహ్మణి తన దివ్యమైన తేజస్సులో ఆ గుహని ప్రకాశింపజేస్తున్నట్టుగా. ఈవిడ అలా ఉంటే లోపల పిల్లవాడు ఇంకెట్లా ఉంటాడు? అథ గర్భ సహ భిత్వోరు భిత్వా ప్లస్ భిత్వోరు. ఊరు అంటే తొడ. ఆ తొడ భాగాన్ని ఛేదించుకుంటూ లోపల నుంచి పిల్లవాడు వచ్చాడు. గర్భ స భిత్వోరు బ్రాహ్మణ్యా నిర్జగామ. తొడని చీల్చుకుంటూ ఆ బ్రాహ్మణి యొక్క తొడ చీల్చుకుంటూ ఆ చిన్న పిల్లవాడు బయటకు వచ్చాడు. రావటంతోనే ఆ పిల్లవాడి యొక్క తేజస్సుకి ఎదురుకుండా ఉన్న క్షత్రియుల కళ్ళన్నీ పోయినాయి, అంధకారం అయిపోయి కళ్ళు కనిపించకుండా పోయాయి. ముష్ణం దృష్టి అంటే వాడు బయటికి రావటంతోనే క్షత్రియుల కళ్ళని చూపుని అపహరించేశాడు. దృష్టిని అపహరించిన వాడు. దృష్టిని అపహరించేవాడు. ముష్ణం దృష్టి క్షత్రియాణం మధ్యాహ్న ఇవ భాస్కర. పెట్ట మధ్యాహ్నం పూట భాస్కరుణ్ణి ఒక్కసారి పైకెత్తి తల పైకెత్తి చూడండి. ఒక్క క్షణకాలం పాటు చూడండి. చూసిన తర్వాత మళ్ళీ కింద చూడండి, ఏం కనిపించదు మీకు. సూర్యుని చూసినటువంటి కళ్ళతో కింద లోకాన్ని మరుక్షణం చూస్తే ఒక్కసారి ఏం కనిపించదు, అంధకారం అయిపోతుంది. అట్లా మధ్యాహ్న ఇవ భాస్కర, మధ్యాహ్నం భాస్కరుడి వలె ఈ పిల్లవాడు క్షత్రియుల యొక్క దృష్టినంతా హరించి వారేశాడు. శాశ్వత అంధకారం అయిపోయింది, వాళ్ళకి ఏం చూపులు కనిపించట్లా. పుట్టడంతోనే బయటికి రావడంతోనే వీళ్ళ చూపులు హరిస్తే ఇక పుట్టి వాడు పెరిగి పెద్దవాడయ్యాక వీళ్ళు బతుకుతారా? వీళ్ళ వంశం ఏమేమి? ఇక వాళ్ళు తలోదారి పట్టుకున్నారు, గట్టు పుట్ట అంతా తిరిగారు. తతః చక్షుర్విహీనాస్తే గిరిదుర్గేషు బభ్రము. ఆ గిరిదుర్గంలో ఎక్కడ ఎక్కడ కొట్టుకుని వచ్చిన వాళ్ళందరూ తనుకున్నారు. అక్కడ అటు ఇటు తిరుగుతూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు వాళ్ళు. వాళ్ళందరూ చివరికి ఈవిడ కాళ్ళ మీద పట్టం మొదలు పెట్టినారు. తతస్తే మోఖ సంకల్ప భయార్తా క్షత్రియా పునః. ఆ క్షత్రియులు తప్పు చేశామని తెలుసుకుని, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదనేటువంటి విషయం తెలుసుకుని బ్రాహ్మణీం శరణం ఇక్కడ శరమం అనేది శరణం. బ్రాహ్మణీం శరణం జగ్ముహు దృష్ట్యర్థం తాం అనిందితాం. దృష్ట్యర్థం అంటే చూపు పోయింది కాబట్టి ఆ చూపు మళ్ళీ తిరిగి పొందాలనే కారణంతో ఈ బ్రాహ్మణిని, ఆ పిల్లవాడి యొక్క తల్లిని శరణు వేడుతున్నారు క్షత్రియులందరూ. ఊచుశ్చైనాం మహాభాగాం క్షత్రియాస్తే విచేతసః జ్యోతి ప్రహీణ దుఃఖార్తా శాంతార్చిష ఇవాగ్నయః. ఊచు ఏనాం మహాభాగాం. ఈ విధంగా అభ్యర్థిస్తున్నటువంటి క్షత్రియులను చూసింది. కళ్ళు కోల్పోయి ఉన్నామమ్మా, రక్షించమ్మా. జ్యోతి ప్రహీణ దుఃఖార్తా. దుఃఖార్తిలో ఉన్నారు, కళ్ళు లేవు, జ్యోతి కాంతి అనేటువంటి లేదు. శాంతార్చిష ఇవ అగ్నయ. ఎలా ఉన్నారయ్యా ఆ రాజులంటే, అగ్ని శాంతించబడిపోతే ఎలా ఉంటుందో అప్పటిదాకా అగ్నిలాగా వచ్చారు, చంపేద్దామని ఊగుతూ వచ్చారు, క్రోధంతో వచ్చారు. ఏమైపోయింది ఇప్పుడు? ఆ అగ్ని అంతా చల్లారిపోయింది. శాంత అగ్ని ఇవ, శాంతార్చిష ఇవ అగ్నయ. అలా ఉన్నారట మహారాజు. ఎవరి చేత శాంతించబడ్డారంటే, గొప్ప సూర్యకాంతి లాంటి దివ్య తేజస్సు చేత అలా శాంతించబడ్డారు ఆ పిల్లవాడి చేత. భగవత్యా ప్రసాదేన గచ్చే క్షత్రమనామయం ఉపారమ్య చ గచ్చేమ సహిత పాపకర్మణః. ఆవిడ కాళ్ళ మీద పడి అడుగుతున్నారు ఇంకా, భగవత్యా ప్రసాదేన గచ్చే క్షత్రమనామయం. మా క్షమించండి, మేము తప్పు చేసాం, పొరపాటు చేసాం, మా దృష్టి ఇస్తే మేము ఇంకా ఏమీ చేయకుండా, పొరపాట్లు ఏమి చేయకుండా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటామమ్మా అంటూ సపు ఉపారమ్య చ గచ్చేమ. మేము ఇటువంటి తప్పుడు పని ఇంకెప్పుడు చేయం, మేము వెళ్ళిపోతాం, మా దారి వెళ్ళిపోతాం. ఈ పాపకార్యం నుండి మాకు విముక్తిని ప్రసాదించండి, నేత్రాలు ప్రసాదించండి, దృష్టిని ప్రసాదించండి అని వేడుకున్నారు. సపుత్ర త్వం ప్రసాదం నః కర్తుమర్హసి శోభనే. ఓ శోభనే, అమ్మాయి, శుభకరమైన దాన. నః ప్రసాదం కర్తుమర్హసి. నీ పిల్లవాడే మాకు ఈ దివ్య దృష్టిని, ఈ నేత్రాన్ని ప్రసాదించడానికి అర్హుడైనటువంటి వాడు. ఎవరంటే సపుత్రాత్వం, పుత్రుడితో కూడుకున్న నువ్వు
మాకు చూపుని ప్రసాదించు తల్లి అని వేడుకున్నారు. సపుత్రాత్వం ప్రసాదం నహ, నహ అంటే మాకు దృష్టిని ప్రసాదించడానికి అర్హురాలు. పునర్దృష్టి ప్రదానేన, మళ్ళీ మాకు చూపు వస్తే రాజ్ఞ సంత్రాతుమర్హసి, మేము వెళ్ళి మేము రాజ్యం చేసుకుంటాం, మమ్మల్ని రక్షించు తల్లి, మమ్మల్ని రక్షించడానికి నీవే తగిన దానివి అని వేడుకుంటున్నారు ఇక్కడ రాజులందరూ కూడా. ఆ తర్వాత ఆ ఇల్లాలు ఏం చేసింది, ఆ చిన్న పిల్లవాడు, పుట్టినటువంటి పిల్లవాడు ఎవరు, ఆ కాంతి ఎట్లాంటి కాంతి, ఆ పిల్లవాడు ఏం చేశాడనేది తర్వాత అధ్యాయంలో వ్యాసులు వారు వివరిస్తున్నారు. ఇంతవరకు 194వ అధ్యాయం పూర్తయింది. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి చతుర్నవత్యధికశతమోऽధ్యాయ సమాప్తః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.